అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ అటవీ విద్యను ప్రోత్సహిస్తున్న సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల ఆర్బోరేటం పేరిట పలు అటవీ జాతి మొక్కల సంరక్షణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన అటవీ ప్రాంతాల నుంచి అరుదుగా లభించే భిన్నజాతుల మొక్కలు సేకరించి వాటిని ప్రత్యేక నర్సరీలో సంరక్షిస్తున్నారు ఇక్కడి అధికారులు. కళాశాల విద్యార్థులకు అన్ని రకాల వృక్ష జాతులపై అవగాహన కల్పించటంతో పాటు పరిశోధనకు సులువుగా ఉండాలి అన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు 5 ఎకరాలను కేటాయించారు. అరుదైన దాదాపు 100 రకాల మొక్కల విత్తనాలు సేకరించి గతేడాది ప్రత్యేక నర్సరీలో నాటారు. ప్రస్తుతం అవన్నీ ఏపుగా పెరుగుతున్నాయి. ఇది మా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీన్ని ఆర్బోరేటం అంటారు, లేదా ట్రీ పార్క్, తెలంగాణ ట్రీ పార్క్ అంటారు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో ఆల్మోస్ట్ 250 or 300 ఫారెస్ట్ స్పీషీస్ ఉన్నాయి. సో అన్ని స్పీషీస్ని మేము ఇక్కడ పెంచాలన్నదే దీని మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ మేము ప్రస్తుతానికి ఇక్కడ ఒక 100 స్పీషీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క చెట్టు చొప్పున మేము 5 చెట్లు డివైడ్ చేసి అట్లా 3x3 స్పేసింగ్తో, అంటే 3 మీటర్ స్పేసింగ్ ద్వారా మేము ఇక్కడ పెంచుతున్నాము. సో దీని మెయిన్ యూజ్ ఏంటంటే, సో పిల్లలకి ఇప్పుడు మా స్టూడెంట్స్కి వాళ్ళ బీఎస్సీ కోర్స్ కరికులంలో ప్రతి అడవి చెట్టు గురించి వాళ్ళు తెలుసుకోవాలి, ప్రతి స్పీషీస్ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మేమేంటంటే ఇక్కడ ఉన్న 100 స్పీషీస్ వాళ్ళకి యూజ్ ఏంటంటే ఇక్కడే వాళ్ళు వచ్చి నేర్చుకుంటారనమాట. అటవీ కళాశాల విద్యార్థులు కొత్త రకం మొక్కలపై పరిశోధనలు చెయ్యాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా అన్ని రకాల మొక్కలపై ఇక్కడే పరిశోధనలు చేసేలా నర్సరీ ఉపయోగపడుతోంది. మనం ఇప్పుడు ఉన్నది ఆర్బోరేటం. ఇందులో 100కు పైగా వృక్షజాతులున్నాయి. వీటిని బీఎస్సీ పిల్లలకి, ఎంఎస్సీ పిల్లలు, మళ్ళీ పిహెచ్డి వాళ్ళు కూడా ఐడెంటిఫికేషన్ కోసం ఈజీ అవుతుంది. ఇవి మనము మొత్తం తెలంగాణలో ఉన్న డిఫరెంట్ ఫారెస్ట్లో ఉన్న స్పీసీస్ అన్నీ ఇక్కడ ప్లాంటింగ్ చేశారు. సో అక్కడ అన్ని డిఫరెంట్ ఫారెస్ట్లో వెళ్ళి వెతకకుండా ఒక దగ్గర అన్ని జాతుల గురించి నేర్చుకునే విధంగా ఇక్కడ ఆర్బోరేటం ఎస్టాబ్లిష్ చేశారు. మేము ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆ మొక్కలు ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. ఇలా ఇక్కడైతే ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. దగ్గరికి వెళ్ళి లీఫ్ అయినా, లీఫ్ ప్యాటర్న్ అయినా, డిఫరెంట్ బ్రాంచింగ్ ప్యాటర్న్ అయినా, ఫ్రూట్ అయినా, ఫ్లవరింగ్ అయినా డిఫరెంట్ సీజన్స్లో ఎప్పటికీ మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు, చూడవచ్చు. సో అలానే మనం ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నేర్చుకున్న ఐడెంటిఫికేషన్ స్కిల్స్ అన్ని అక్కడ ఈజీగా యూజ్ చేసి ట్రీని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి చదువుతున్నాను. ఇక్కడ దాదాపు 100 రకాల మొక్కలు ఉన్నాయి. మన తెలంగాణ అడవులలో, పక్కన ఉన్న అడవులలో కూడా ఎక్కడైతే మొక్కలు అరుదుగా ఉన్నాయో అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనివల్ల లాభం ఏంటంటే పరిశోధన పరంగా ప్రతి ఒక్క మొక్క నుంచి మనం నేర్చుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్కలు ఉన్న కొమ్మలు, ఆ కొమ్మలు నరికి మనం మళ్ళీ నర్సరీలో పెంచినట్లయితే కొత్త కొత్త మొక్కలు వస్తాయి. అట్లా వివిధ రకాల మొక్కలను మనం పెంచడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మొక్కను ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు జీవ వైవిధ్యం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంటెక్స్లో ప్రపంచం మొత్తం మాట్లాడుకునేది ఏంటంటే క్లైమేట్ చేంజ్, పర్యావరణం మారిపోతుంది, వివిధ రకాల వన్యప్రాణులు, ఇంకోటి చెట్లు ఇవన్నీ అంతరించిపోతున్నాయని తెలుస్తుంది. అయితే మనం ఇట్లాంటి పార్క్స్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క మొక్కను కాపాడగలుగుతాం. కేవలం విద్య కోసమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వృక్షజాతుల్ని కాపాడేందుకు ఆర్బోరేటం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.